బానోత్ కిషన్ నాయక్, సేవాలాల్ సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలి అనేటటువంటి మాటని వాడుతూ సుప్రీంకోర్టు దాకా పోయి కేసులు వేస్తూ ఉంటే తెల్లం వెంకట్రావు అనేటటువంటి ఆదివాసీ సోదరుడు, అట్లనే స్వయం బాపురావు అనేటటువంటి ఈ రాజకీయ పార్టీల అండదండలతోని గిరిజనుల మీద విషం కక్కేటటువంటి ప్రచారం చేసుకుంటా సుప్రీంకోర్టుకు పోయినారు. సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పని అడగడం జరిగింది. గతంలో కూడా అంతే, మనుషుల ప్రాణాలు తీసినారు, పంట పొలాలని నాశనం చేసినారు, అనేక భౌతిక దాడులు చేస్తూ లంబాడీ వర్సెస్ కోయా అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి రాజకీయ కుట్రలను ఛేదించే విధంగా సేవాలాల్ సేన ఇవాళ ఓ నిర్ణయం తీసుకొని అన్ని గిరిజన సంఘాలని కలుపుకొని పోరాటం చేస్తాం. ఆదివాసీ బిడ్డలైనటువంటి 33 తెగల బిడ్డలంతా ఒకటేనని చెప్పని, లేదు విడిపోవాలని చెప్పని మీకు వేరే ఆలోచనే ఉంటే మేమెంతమందిమో మాకంత వాటా అనేటటువంటి పద్ధతుల్లో రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం ఉంటుంది. నీ జనాభా ఎంత, నీ రిజర్వేషన్ ఎవడు దోచుకోవట్లేదు, కొల్లగొట్టట్లేదు, లాక్కోవట్లేదు. భారతదేశంలో గిరిజనుడు అని చెప్పడానికి మొట్టమొదటి బంజారానే అని చెప్పని ఇలా ఆంగ్లేయుల చట్టాలే చెప్తా ఉన్నాయి. 2 తెగల మధ్యన దేశాన్ని సృష్టించాలని చెప్పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా మిమ్మల్ని 100 అడుగుల లోతులో బొంద పెడతామని చెప్పని తెలియజేస్తాను. జై సేవాలాల్, జై జై సేవాలాల్, జై.